అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వామి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అరుణాచలంకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. హైదరాబాద్ నుంచి అరుణాచలంకి ఎలా వెళ్ళాలి, ట్రైన్ డీటెయిల్స్ ఏంటి, వన్స్ అరుణాచలం రీచ్ అయిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఎటువంటి మనకి గుళ్ళు వస్తాయి, మొత్తం ఎన్ని లింగాలు ఉంటాయి, వాటన్నిటినీ దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ ఎలా కంప్లీట్ చేయాలి, వన్స్ మన గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం కూడా అయిపోయిన తర్వాత నియర్ బై టెంపుల్స్ని ఎలా విజిట్ చేసుకోవాలి అన్న టోటల్ డీటెయిల్స్ని నేను మీకు అందిస్తాను. నా ట్రిప్ మొత్తం 5 days అండి. 5 days 3 temples విజిట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి అరుణాచలం, దాని తర్వాత శ్రీరంగం నుంచేసి బృహదీశ్వర ఆలయం తంజావూరు వెళ్ళాను. ఈ 3 temples 5 days ట్రిప్ అండి. ఈ వ్లాగ్లో అరుణాచలం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాము. థ్యాంక్ యూ. సో నేనైతే ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి తిరుపతి, నిజామాబాద్ తిరుపతి ఎక్స్ప్రెస్లో రేణిగుంట వెళ్ళేసి రేణిగుంట స్టాప్లో దిగి అక్కడ నుండి కాట్పాడి జంక్షన్ అయితే వెళ్ళాను. కాట్పాడి జంక్షన్ దిగిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది వేలూరు బస్ స్టాప్ అండి. సో కాట్పాడి జంక్షన్ నుంచి జస్ట్ ఒక 6 kilometers ఉంటుంది. మనకి నంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. వన్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బస్సెస్, తిరుపతి టు అరుణాచలం నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. అలాగే తమిళనాడు బస్సెస్ కూడా ఉంటాయి. సో 80 రూపాయలు ఛార్జ్, 80 kilometers వస్తుందండి. అక్కడ నుండి 2.5 hours పట్టింది మాకు. బస్సులో అక్కడ నుంచి అరుణాచలం రీచ్ అయిపోయాము. ఇదే అరుణాచలం, మనకి బస్ స్టాప్లో దిగగానే అరుణాచలం కొండ ఇలా కనబడుతుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసి లెఫ్ట్ తిరగగానే మనకి సైన్ బోర్డ్ కనబడుతుంది. గిరి ప్రదక్షిణ, మనం ఎక్కడ ఉన్నామో గిరి ప్రదక్షిణ మొత్తం టోటల్ ఎన్ని లింగాలు ఉన్నాయి ఏంటి ఇన్ఫర్మేషన్ ఈ బోర్డులో మనం చూసుకోవచ్చు. అక్కడ నుంచి స్ట్రైట్గా చూడండి, మనకి రాజగోపురం కనిపిస్తుంది. జస్ట్ 1 kilometer, బిలో 1 kilometer ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు. సో స్టేయింగ్ ఇన్ఫర్మేషన్ అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాజగోపురానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి మఠాలు ఉంటాయి. ఈ రాజగోపురానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక 300 meters మనకి మఠం ఉంటుంది. సో చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. పర్ పర్సన్కి 300 తీసుకొని, చూస్తున్నారు కదా, రాజగోపురానికి స్ట్రైట్గా రైట్ సైడ్ టర్న్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ముందు ఈ ఆటోలు దాటిన తర్వాత రైట్ సైడ్ మనకి మఠం అయితే ఉంటుంది. పర్ పర్సన్ 300 ఛార్జ్ చేస్తారు. సో ఒక లాకర్ కూడా ఇస్తారు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మనం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోవాలి. గిరి ప్రదక్షిణ అనేది మనం రాజగోపురం దగ్గర నుండి స్టార్ట్ చేస్తాము. అక్కడ జ్యోతి వెలిగించేసి టెంకాయ కొట్టి, సో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తాము. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అండ్ ప్రదక్షిణ అనేది కొంచెం స్లోగా అవుతుంది. 4 o'clock కొంచెం వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మేము స్టార్ట్ చేసే టయానికి కరెక్ట్గా 2 o'clock అయింది. మేము 2 o'clock స్టార్ట్ చేసాం
ఇతను నాకు అక్కడ పరిచయం అయ్యాడు, మన హైదరాబాద్ తమ్ముడు దినేష్. సో అతను నేను కలిసి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. సో మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే కొంచెం దూరంలో మనకి ఫస్ట్ లింగం అయితే వస్తుంది, ఇంద్రలింగం అని చెప్పేసి. టోటల్గా 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగము, యమలింగము, అగ్నిలింగము, ఈ అగ్నిలింగం ఒకటి మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని కూడా దర్శించుకొని మనం గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అగ్నిలింగం దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రికార్డింగ్ ఫెసిలిటీ లేదు, అందుకని చెప్పేసి రికార్డింగ్ చేయలేదు. సో ఈ రమణ మహర్షి ఆశ్రమం ఏంటి అంటే, రమణ మహర్షి ఉన్న ప్లేస్, అతను ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ వ్యూ పాయింట్ అనేది వస్తుంది. అలాగే వ్యూ పాయింట్ దాటిన తర్వాత స్కందాశ్రమం ఉంటుంది. సో అక్కడ రమణ మహర్షి దానం చేసిన గుహ, ఈ రమణ మహర్షి ఆశ్రమము, విరూపాక్ష గుహ, స్కందాశ్రమము, ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ మనం పైనకి వెళ్ళాలి స్కందాశ్రమం వెళ్ళడానికి. మాకు అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, మేము స్కందాశ్రమానికి వెళ్ళలేకపోయినాము. ఓన్లీ వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ కిందకు వచ్చేసాం. చాలామంది ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని ఫస్ట్ టైం స్కిప్ చేయడం బెటర్. ఎందుకంటే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్, ఈ కొండపైనకి వెళ్ళేసి స్కందాశ్రమం వరకు వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ 4 కిలోమీటర్స్ అవుతుంది. సో చాలా టైర్డ్ అయిపోతాం మనము. అండ్ చాలా ఉంటుంది ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ చూడడానికి కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ కూడా సరిపోదు యాక్చువల్గా. సో బెటర్ స్కిప్ దిస్ రమణ మహర్షి ఆశ్రమం. మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది స్కిప్ చేసేసి మనకి ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత సో ఆటోస్ ఉంటాయండి మనకి. ఆటోస్లో మనకి డబ్బులు ఇస్తే అక్కడ మనకి డ్రాప్ చేస్తారు. సో ఇది వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంది. ఈ వ్యూ పాయింట్ చూడడానికి మేము పైకి వచ్చాము, ఎందుకంటే స్కందాశ్రమం అప్పటికి 5:30కి క్లోజ్ అయిపోయింది. సో టైమింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ 4 కింద అయితే 4:30 వరకే అలౌ చేస్తారు. సో పైన మేము వచ్చేసరికి 5:30 అయింది కాబట్టి అప్పటికి క్లోజ్ అయిపోయింది. చూడండి వ్యూ ఎంత బాగుంటుంది. వన్స్ వ్యూ పాయింట్ చూసి కిందకు వచ్చిన తర్వాత ఒక 1 కిలోమీటర్లో మనకి యమలింగం అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఈ యమలింగాన్ని దర్శించుకోవాలి. సో ప్రతి గుడి ముందల మనము వత్తులు, హారతి కర్పూరం వెలిగించేసి మనం మొక్కి దర్శనం చేసుకొని మనం గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాము. చాలా బాగుంటుంది. సో ఈ యమలింగం అయిపోయిన తర్వాత నైరుతి లింగం అనేది వస్తుంది. ఇది నైరుతి లింగం. నైరుతి లింగం దర్శనం చేసుకొని ఇంకో 2 కిలోమీటర్స్ అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి వర్ణలింగం అయితే వస్తుందండి. ఇది వర్ణలింగం. వరుణలింగాన్ని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్లో మళ్ళీ మనకి వాయులింగం అనేది వస్తుంది. ఇది చాలా బాగుంటుంది వాయులింగం చూడడానికి. సో మనము
ప్రతి లింగాన్ని ఇలా దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్య మధ్యలో మనకి ఫుడ్ కూడా తినొచ్చండి. అంటే మనకి స్నాక్స్ ఐటమ్ కావచ్చు, లేకపోతే కొందరు మనకి వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు. మాకైతే 2 ప్లేస్లలో స్నాక్స్ ఐటమ్ అండ్ వెజ్ రైస్ పెట్టారు. సో ఇలా దర్శించుకుంటూ మేము, ఇది కుబేరలింగం అండి, కుబేరలింగాన్ని దర్శించుకున్న తర్వాత కాసేపు మేము అక్కడ కూర్చున్నాము. సో అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 8 to 10 కిలోమీటర్స్ వచ్చాము మేము. సో ఇది దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం అనేది వస్తుంది. సో మా ఫ్రెండ్ చాలా టైర్డ్ అయిపోయాడు, చిన్నోడే. సో మంచి కంపెనీ. సో ఇక్కడ మనకి ఇక్కడ ఐ లవ్ తిరువన్నమలై అనే బోర్డు ఒకటి ఉంటుంది. అక్కడ సెల్ఫీస్ దిగేసి మోక్ష మార్గం గుండా బయటకు వచ్చేసాము. సో మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా రిలాక్స్గా అనిపించిందండి. ఇంకా చిట్ట చివరి ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తాం ఇక్కడ నుండి. ఇది ఈశాన్య లింగము. సో ఇది లాస్ట్ అండి, 8th one. సో ఇది అయిపోయిన తర్వాత మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock మేము రెడీ అయిపోయి దర్శనానికి అనేది వచ్చేసి లైన్లో నిలబడ్డామండి. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి దర్శనం అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే లైన్లో 4 o'clock నుంచే క్యూ లైన్ అనేది ఉంటుంది. సో మాకు దర్శనం ఆల్మోస్ట్ మార్నింగ్ 6 o'clock వరకు అంటే అయిపోయింది. చూడొచ్చు మీరు నంది విగ్రహం. ఇది ఆలయ నమూనా అండి. సో ఇలా ఉంటుంది టెంపుల్ స్ట్రక్చర్ డిజైన్. సో రాజగోపురం నుండి 3వ గోపురంలో 4వ గోపురంలో మెయిన్ లింగం ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకొని పక్కన అమ్మవారి గుడి కూడా ఉంటుంది. సో ఆ టెంపుల్ని దర్శనం చేసుకోవాలి. చూడండి, పెద్ద నంది తర్వాత మనకి చిన్న నంది విగ్రహము మెయిన్ గర్భగుడి ముందు ఉంటుంది. సో ఇది అమ్మవారి గుడి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసేయాలి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. బయటకు వచ్చే దారిలో ప్రసాదం తీసుకొని సో మెయిన్ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇలా ఇంకో గోపురం నుంచి బయటకు వచ్చేసామండి. ఆ రోజు మాకు ఫుల్ వర్షం పడతా ఉంది. వెదర్ అయితే చాలా బాగుండే. చూడండి రాజగోపురం ఎంత పెద్దగా ఉందో. ఇది మనకి తిరువన్నమలై కొండ. వర్షం పడుతుంది. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం మళ్ళీ రాజగోపురం సైడ్ అనేది వచ్చేస్తాము. సో ఇంతటితో దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ 10 o'clock శ్రీరంగానికి అయితే బయలుదేరాను. సో శ్రీరంగం టెంపుల్ శ్రీరంగానికి వెళ్ళాలంటే అరుణాచలం బస్ స్టాప్ నుండి త్రిచి బస్ ఎక్కాలి. సో ఇది బస్ స్టాండ్ నుంచి వ్యూ అండి. సో వర్షం పడుతుంది కాబట్టి బ్యూటిఫుల్. సో ఇదండి అరుణాచలం యాత్ర అండ్ డీటెయిల్స్. సో మాకైతే గిరి ప్రదక్షిణకి టోటల్ 6 hours పట్టిందండి. పొద్దున ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ చేస్తే నైట్ కరెక్ట్గా 10 o'clock అయిపోయింది. ఎందుకంటే మేము రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్నాం కాబట్టి అక్కడ మాకు ఆల్మోస్ట్ 2.5 hours పోయింది. అండ్ సో అది లేకపోతే సోలోగా అయితే 4 hours కంప్లీట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా నడిచే వాళ్ళు ఉంటే. లేదంటే మినిమం 6 hours, 4 to 6 hours అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో సెకండ్ టైం కొంచెం ఈజీగా త్వరగానే చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అన్నీ తెలుస్తాయి కాబట్టి. సో ఫస్ట్ టైం కొన్ని మిస్ అవుతాయి,
కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి దర్శనము అవన్నీ కూడా మనము కొంచెం మెల్లిగా చేసుకుంటాం అన్నట్టు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ఇది నా ఫస్ట్ వీడియో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో ఐల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.